హాయ్ ఫ్రెండ్స్, నేత్రావతి వీడియోస్. ఈరోజు పుదీనా పలావ్ అయితే చేసుకుందామండి. ఎలా ఏంటి ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాము. చాలా బాగుంటుంది. ఈజీ మెథడ్లో అయితే చూపిస్తూ ఉన్నాను. పుదీనా అయితే వాటర్లో బాగా కడిగేసి అయితే జార్లో అయితే వేసేసాను. కొంచెం కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు అయితే వేసేసి గ్రైండ్ అయితే చేసుకుందాము. చూడండి, వెల్లుల్లి రెబ్బ పేస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు కుక్కర్ అయితే పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసాను చూడండి. ఇప్పుడు గరం మసాలాలు అయితే వేసేద్దాము. గరం మసాలాలు అయితే వేసేసాను. ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేస్తాను. పచ్చిమిర్చి అయితే ముక్కలు చేసి అయితే వేసేస్తూ ఉన్నాను. 2 ఉల్లిగడ్డలు అయితే ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఉల్లిగడ్డల ముక్కలు అయితే యాడ్ చేసుకుందాము. చాలా ఈజీ మెథడ్లో చూపిస్తూ ఉన్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా వంట రాకుండే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అంత ఈజీగా ఉంటుంది. రెండు ముక్కలు అయితే ఆనియన్ ముక్కలు అయితే వేసిస్తాను. వేసేసి బాగా కలుపుకోవాలి. కొంచెం దూరగా వేగనివ్వాలి. తర్వాత పేస్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు అయితే వేస్తూ ఉన్నాను. వేసేసి బాగా తిప్పుకోవాలండి. చూడండి, దూరగా అయితే వేగిపోయింది. పేస్ట్ అయితే యాడ్ చేసేద్దాము. పేస్ట్ అయితే వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి. చూడండి, బాగా అయితే కలుపుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాతే వాటర్ యాడ్ చేయాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చూడండి, బాగా అయితే కుక్ అవుతూ ఉంది. ఆయిల్ అయితే పైన వచ్చేస్తూ ఉంది. బాగా పచ్చివాసన అయితే పోయింది. ఇప్పుడు కొంచెం పసుపు అయితే యాడ్ చేద్దాము. చిటికెడు పసుపు వేసేసి కలుపుకొని కొంచెం ఉప్పు అయితే వేసాను, టేస్ట్ తగినంత. తర్వాత కూడా టేస్ట్ చూసుకొని వాటర్ వేసిన తర్వాత టేస్ట్ చూసుకొని సాల్ట్ తక్కువగా ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు 2 గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను. 2 గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. 3 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ అయితే యాడ్ చేసేసాను. టమాటా అయితే వేయట్లేదండి. చూడండి, బాగా అయితే మరుగుతుంది. నీళ్ళు అయితే బాగా మరిగిపోతాం. చూడండి, ఇప్పుడు రైస్ అయితే 2 గ్లాసెస్ రైస్ అయితే కడిగిస్తే పక్కన అయితే పెట్టుకున్నాము. రైస్ అయితే వేసేసుకుందాము. టమాటా అయితే వేయట్లేదండి. టమాటో కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే నిమ్మరసం అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. నిమ్మరసం వేస్తే చాలా బాగుంటుంది. టమాటో కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, రైస్ అయితే వేసేసి బాగా కలిపేసాను. కొంచెం రుచికి తగ్గట్టు ఉప్పు అయితే వేసాను. కొంచెం తక్కువ అనిపించింది, అందుకనేసి వేసాను. టేస్ట్ చూసేసి వేసుకోవాలి. సో చూడండి, బాగా అయితే ఉడికిపోతుంది. ఇప్పుడు నిమ్మరసం అయితే యాడ్ చేశాను. బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి. 15 మినిట్లో అయితే పలావ్ అయితే అయిపోతుందండి. చూడండి, పలావ్ అయితే అయిపోయింది. కుక్కర్ అయితే ఓపెన్ చేసేసాను. చాలా బాగా అయింది. రైసు స్మెల్ అదిరిపోతూ ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలా ఈజీ మెథడ్లో చేసుకున్నారనుకో చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పుదీనా రైస్ చేసి అప్పుడప్పుడు తింటూ ఉంటే హెల్త్కి చాలా మంచిది. చూడండి, పుదీనా పలావ్ అయితే రెడీ అయిపోయింది. కాంబినేషన్